ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే యదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట? పట్టిగా నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పనా? అడుగు మావయ్య. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. వీడికి అలా ట్రై పోతారా? అన్ని నీ పొలికలే. హలో ఏమండి, డబ్బులు పడినాయి చూసారా? ఫోన్పేలో. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? దారేంటి తెలియదండి వీడికి. వాడెవడో నాకు తెలీదు, పద ముందు స్టేషన్కి. చైతి చైతి రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేట్ వేస్తారు. వేసావు షర్ట్ భలేగా. ఏం షర్ట్ అబ్బా? ఒలి దాషు ఇట్రారా. ఈ షర్ట్ అంటే షోటరా, నీకు తెలిసి దీని పేరు? ఇస్రా జుట్టు లాగా ఉంది, కానీ ఇస్రా జుట్టు కాదు. అటు మాత్రం నీకు తెలిసి షర్ట్రా చూడు. దరిదాకులో ఉంది కానీ అరిచెట్టు కాదు. ఇంతకీ నేనెవరిని ఇక్కడ ఎందుకున్నా? ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఎవరు పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోండి, మూమెంట్ చేస్తే తెలుసు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్ కట్ కట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ ఇట్ ఈస్ గా ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మన. ఏమైందిరా డల్గొన్నా? నాకు కోడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను. మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా? అన్నా రేనా అన్నా, అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్ గా ఉంది. అయితే సోడా కొట్టు. ఏంట్రా బాబా, ఏం చేస్తున్నా? ఏం చేయట్లేదు బాబు, యూట్యూబ్ లో షార్ట్స్ వస్తున్నా. ముస్టోడి ఎక్కువ అవుతున్నాయి. ముష్టి వీడియోస్. ముష్టి ఎత్తుకునే వాళ్ళ వీడియోలని అంత తేలిగ్గా చూడబాక. మొన్నటికి మొన్న ముష్టి ఎత్తుకునేవాడు రేకుల షెడ్ వేసాడు, అలాగే ముష్టి ఎత్తుకుంటూ డాబా కూడా వేసాడు. అదే ముష్టి ఎత్తుకుంటూ ఆ వీడియోస్ ని యూట్యూబ్ లో లాగ్ చేసుకుంటూ బెంజ్ కార్ కూడా కొనేసాడు. అయినా ముష్టి ఎత్తుకోవడం అప్పుడు అర్థమైందా? బావా నా ముష్టి ఒకటి తీ బావా, నేను కూడా కొంచెం అయిపోతా. హలో మచిలీపట్నం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసాం మనం డీమార్ట్. హ్యాండిల్ లాక్ వేసామా లేదా అని చెప్పి నేను చెక్ చేస్తుంటే అంటూ వచ్చేసాడు మా బామ్మర్ది. వీడికి దొరికేసానంటే ఎట్లా అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇటు ఒక లుక్ వేసుకోండి. ఒక సాయంత్రం 30 రూపాయలు ఉంటే 1/2 మసాలా తిందామని నేను మా ఫ్రెండ్ గారు అలా వెళ్ళాం. దూరం చుక్కలా కనబడ్డాడు, దగ్గరికి వచ్చేసాడు. బావా మసాలా ఒకటి చాలు బావా అన్నాడు. అలా ఇచ్చిన మసాలాని ఇలా ఇచ్చేసాం. నేను మా ఫ్రెండ్తో కలిసి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అలా ఇంటికి వెళ్ళిపోయాం. సర్లేండి, ఈ సోది ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? మీరే చూడండి డీమార్ట్లో ఏ చెప్పులు బాగుంటాయా తక్కువ రేట్లో అని నేను చూస్తున్నా. బావా ఒక జత చెప్పులు అన్నాడు.
బట్టల దగ్గర నాకు బావా బట్టలు అన్నాడు. అమ్మ అలాగే కలచూడు అనేసాడు. మనం షాపింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతుంటే బావా సామాన్ జాగ్రత్త అన్నాడు. పైకి నవ్వుతున్నా లోన పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. వెళ్తూ ఒక కొబ్బరికాయ తీసుకుందామని చూస్తుంటే నాకు ఒకటి చాలు బావా అన్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే షాపింగ్కి వచ్చింది నాకా మా బామ్మర్ది గడికా? మీకు ఇలాంటి బామ్మర్ది ఉంటే ట్యాగ్ చేయండి.